నామానికే మహిమ కలుగునుగాక. ఫాల్ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో దైవజనులు బిషప్ డాక్టర్ వి ఎనోష్ పాల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. తప్పక మీ అందరూ వీక్షించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందండి. ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అబ్రహాము ఆతిథ్యం చేశాడు. అబ్రహాము ఏం చేశాడు? ఆతిథ్యం చేశాడు. లోతు కూడా ఏం చేశాడు? ఆతిథ్యం చేశాడు. అబ్రహాము చేశాడు, లోతు కూడా చేశాడు. ప్రియులారా, కానీ అబ్రహాము చేసిన ఆతిథ్యానికి లోతు చేసిన ఆతిథ్యానికి చిన్న వ్యత్యాసం మీకు చెప్తాను చూడండి. ప్రియులారా, అబ్రహాము ఏం చేశాడంటే చెయ్యి కడుక్కోవడానికి నీళ్లు పట్టుకొని వచ్చి ఇచ్చాడట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కానీ లోతు ఏం చేశాడో తెలుసా? అక్కడ నీళ్లున్నాయి, మీరు వెళ్ళి కడుక్కోండి అన్నాడంట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే అబ్రహాం ఆశీర్వాదం తరతరాలు పెరుగుతూ వచ్చిందండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమంటే లోతు ఆశీర్వాదం రోజు రోజుకి ఏమైపోతా వచ్చింది? తరిగిపోతూ వచ్చింది. పతనం అయిపోయాడు. తన బ్లెస్సింగ్లో అంత కోల్పోతానే వచ్చాడు. కారణం ఏంటి అంటే ఆ ప్రత్యేకత తనలో కనబడలేదండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, ప్రియులారా, భయభక్తులు కలిగిన వారు దేవుని సేవకులను ఎంట చేర్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారటండి. మంచి ఆతిథ్యం చేసేవారిగా ఉంటారండి. ఇది భక్తిలో ఒక భాగం అండి. భక్తిలో ఇది ఒక భాగం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంతేకాదు, ఇంకా చూస్తే మరొక మాటను కూడా మనం చూస్తే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే భయభక్తులు గలవాడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడండి. ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. భయభక్తులు గలవాడు. ప్రియులారా, ధర్మకార్యాలు చేస్తూ ప్రార్థన చేశాడంట. ఎవరు? కొర్నేలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దా. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ప్రార్థన గలవాడిగా ఉంటాడు, ప్రార్థన చేసేవాడిగా ఉంటాడు. ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సింది ఏంటంటే ప్రార్థనేనండి. ఈ రోజున బిజీ లైఫ్ కదండి, అందరికీ ఏంటి బిజీ లైఫ్. పైగా మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామంటే ఇంకా బిజీగా ఉంటాం, అవును కదండి. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి చాలా బిజీగా ఉంటాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాం కదా. ఎందుకు వచ్చాం? ఏదో చేయాలి, ఏదో చేయాలి మన కుటుంబానికి, లేకపోతే మన పిల్లలకి, మనకి కావాల్సినటువంటి వారికి ఏదో చేయాలి, ఏదో చెందాలని అనుకుంటాం. కానీ ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, ప్రార్థన చేస్తే నీ పనులన్నీ ఈజీ అయిపోతాయండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవునికి సమయం కేటాయించడం ప్రారంభిస్తావో, ప్రార్థించడానికి సమయాన్ని కేటాయిస్తావో, నీ పనులన్నీ ఆటోమేటిక్గా ఏమైపోతూ ఉంటాయి? అయిపోతూ ఉంటాయి. చాలామందికి తెలియక ఏం చేస్తారంటే పనుల్లోనే కొట్టుమిట్లు ఆడిపోతూ ఉంటారండి. దేంట్లోనే? పనుల్లోనే కొట్టుమిట్లు ఆడిపోతూ ఉంటారు. నేను అది చేసేయాలి, ఇప్పుడు అక్కడికి వెళ్ళి వెంటనే ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలనేసి మనం తపన పడిపోతూ ఉంటాం. ఏమైపోతా ఉంటే ఇంకా నలిగిపోతాం, ఇంకా టెన్షన్కి మనం గురైపోతూ ఉంటాం. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ప్రార్థన చేసి బయలుదేరు, నీ పనులన్నీ ఏమైపోతాయి? ఈజీగా అయిపోతాయండి. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రేయర్ చేస్తావో, ప్రేయర్ఫుల్గా నీ పనులు ప్రారంభిస్తావో, ప్రియులారా, అన్నీ ఈజీ అయిపోతాయండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ ఉద్యోగం ఈజీ అయిపోద్ది. ప్రియులారా, నువ్వు చేసే పని ఈజీ అయిపోద్ది. నీ ఆరోగ్యం ఏమంటే తప్పక నీకు సహకరిస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి దాంట్లో కూడా నువ్వు సక్సెస్ అవుతావు. నీ కష్టము తక్కువ, నీకు ప్రతిఫలం ఎక్కువ అవడాన్ని నువ్వు చూస్తావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితాల్లో కష్టం ఎక్కువ, ప్రతిఫలం తక్కువ అండి. ఇది కూడా శాపమే, తెలుసా? ఇది కూడా ఏంటో తెలుసా అండి? శాపమే. నువ్వు కష్టపడిన దానికి ప్రతిఫలం రాకపోవడం ఏమంటే ప్రియులారా, దేవుని యొక్క కోపం అంట, దేవుని యొక్క శాపం అంట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, నువ్వు కష్టపడిన దానికంటే ఎక్కువ ప్రతిఫలం రావడం దేవుని యొక్క ఆశీర్వాదము. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రోజున సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి కొర్నేలి ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడంట అండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు కూడా ఏం చేశాడు?
ప్రార్థన చేశాడు. మనం అనుకుంటాం కదా, మనం చిన్న ఉద్యోగమే చేస్తున్నాం కదా, మరి దావీదుకి ఏం పని లేదా? ఏం పని లేదండి. ప్రైమ్ మినిస్టర్కి పని ఏమి ఉండదా? ఉంటుందా? చాలా ఎక్కువ ఉంటుంది కదండి, మనకంటే ఎక్కువ ఉంటుంది పని ప్రైమ్ మినిస్టర్కి. ప్రియులారా, అంటే రాజు అయిన దావీదు, ప్రైజ్ గాడ్ హల్లెలూయా, 7 సార్లు ప్రార్థన చేశాడంట రోజుకి. ఎందుకు చేశాడు అంటే ప్రియులారా, ఆయన ప్రార్థన చేస్తున్నాడనగా దేశమంతా చక్కగా మారిపోయింది. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఆయనకి సహకారులు ఏం చేశారంట? ఎదురొచ్చేసారట అండి. సహకరించేవారు ఎదురొచ్చేసారట, సాయం చేసేవారు వచ్చేసారట. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఇప్పుడు ఆయన దేవునితో గడపడం ప్రారంభించాడు. ఇప్పుడు అందరూ వారి వారి పనుల్లో నిమగ్నమై దేశ రక్షణ కొరకు వారి పనులు వారు సమర్థంగా చేయడం మనం చూస్తున్నాం. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడు. ఎంతమంది రోజు ప్రార్థన చేస్తున్నారు? చేయి పైకి ఎత్తండి. ఎంతమంది చేస్తున్నారు? ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తానండి, ప్రార్థన చేయకుండా బయటికి వెళ్ళండి అన్నవాళ్ళు చేయి పైకి ఎత్తండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగా కామెన్. హల్లెలూయా. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి. అంతేకాదు, దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరొక మాటను కూడా మనం చదువుకుంటే ప్రియులారా, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చదవండి. సామెతల గ్రంథం 14:2. యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలా ఉంటాడు? యథార్థంగా ప్రవర్తిస్తాడటండి. ఎలా ప్రవర్తిస్తాడు? యథార్థంగా ఉంటాడండి. అన్నిటిలో కూడా యథార్థంగా ఉంటాడు. ప్రియులారా, చిన్న దాంట్లో కూడా ఎలా ఉంటాడు? యథార్థంగా ఉంటాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, యథార్థత లేకపోవడం అంటే ప్రియులారా, మన యొక్క జీవితాన్ని బహిర్గతంగా ఉంచుకోలేకపోవడం. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. మనం చేసే పనిని ప్రియులారా యథార్థంగా చేయలేకపోవడం, మనం చేసేదాన్ని నమ్మకంగా ఉండలేకపోవడం. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఒకనికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఇంకొకరికి ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఇంకొకరికి ఎన్ని ఇచ్చాడు? 1 ఇచ్చాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి. ఇప్పుడు 5 తలాంతులు ఇచ్చిన వాడి దగ్గరికి ప్రభు వెళితే ఆయన అన్నాడంట, నేను 5కి 5 ఎన్ని చేశాను? 10 చేశాను. మంచి నమ్మకమైన దాసుడా అన్నాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. 2 తలాంతులు ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, 2కు 2 నేను ఎన్ని చేశాను? 4 చేశాను. 1 తలాంతు ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్తే ప్రియులారా, గమనించాలి. ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే ఎక్స్ట్రా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏం మాట్లాడడం మొదలుపెట్టాడు అంటే, ఎప్పుడు మీరు గమనించాలి, యథార్థంగా ఉన్నవాడు తక్కువ మాట్లాడతాడు. ఏమంటే ఏం చేస్తాడు? యథార్థంగా ఉన్నవాడు ఏం చేస్తాడు? తక్కువ మాట్లాడతాడు. ప్రియులారా, ఇప్పుడు ఆ 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేస్తున్నాడంటే ప్రియులారా, ఆలోచన చేస్తే, ఇదిగో నువ్వు మరలా వస్తావని తెలుసు, ఇచ్చిన తర్వాత ఏం చేస్తావు? నువ్వు లెక్క ఖచ్చితంగా అడుగుతావు. ఎందుకంటే నీకు లెక్కలు ఎక్కువ. నువ్వు ప్రియులారా జాగ్రత్త పరుడు, లేకపోతే నువ్వు పిసినారువి, లేకపోతే ఇంకొకటి అని చెప్పి ఏం చేయడం మొదలుపెట్టాడు? మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు నిజానికి దేవుడు ప్రేమమయుడు కదండి. నేనైతే అనుకుంటాను, పోన్లే వాడి దగ్గర 5 ఉన్నాయి, వీడి దగ్గర 2 ఉన్నాయి, ఆడి దగ్గర 5 10 అయినాయి, 2కి 2 4 అయినాయి. ఇప్పుడు వీడి దగ్గర 1 కదండి ఉంది. దేవుడు ప్రేమమయుడు కదా, ఆ 1 వాడికి ఇచ్చేయాలి కదండి. పోన్లే ఏదో ఒకటి చేసుకోరా, వచ్చే సంవత్సరం అయినా దాన్ని నువ్వేం చేయాలి? అభివృద్ధి చేసుకుంటావని అనుకోవాలి కదా. నిజంగా దేవుడు అదే ఉద్దేశంతో వచ్చి ఉండొచ్చు. కానీ ప్రియులారా, వాడు మాట్లాడిన ఎక్స్ట్రా వల్ల ఏం చేశాడు తెలుసా? చివరికి నన్నే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు కోచింగ్ చేస్తున్నావు. నన్నే కోచింగ్ చేస్తున్నావు, నాకే పేర్లు పెడుతున్నావు, నా మీద తిరుగుబాటు చేస్తున్నావు. ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఈ తలాంతు తీసి ఎవరికి ఇచ్చేయాలి? 10 తలాంతులు గల వాడికి ఇచ్చేయండి. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఇక్కడ కూడా నాకు ఒక డౌట్ అండి. ఏంటి డౌట్ అంటే, ఇప్పుడు నిజంగా 5 తలాంతులు గల వాడి దగ్గర ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి కదా. వీడి దగ్గర ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రియులారా, ఈ తలాంతు తీసి ఈ 4 ఉన్న వాడికి ఇస్తే 5 అవుతాయి కదా. ఏమన్నా 5 అవుతాయి కదా. కానీ ప్రియులారా ఎవరికి ఇచ్చాడు? 11 తలాంతులు ఇచ్చేసాడు. 10కి 1 కలిపితే 11 అయిపోయాయి. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ప్రియులారా, కారణం ఏంటి అంటే అతడు యథార్థంగా పనిచేస్తున్నాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఎలా పనిచేస్తున్నాడు? యథార్థంగా పనిచేస్తున్నాడండి. నువ్వు కూడా యథార్థంగా పనిచేస్తే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. నీ మాట యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ హృదయం యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీలోని యథార్థతని ప్రభు చూస్తాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, యథార్థంగా ఉంటాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఎలా ఉంటాడండి? యథార్థంగా ఉంటాడు.
యథార్థంగా ఉంటాడు. అంతేకాదు లేఖన భాగాలు చెప్తున్నాయి. మరొక మాటను కూడా మనం చూసుకుంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఆదికాండము 42వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం కలిగిన వాడంట యోసేపు? దేవుని యందు భయం కలిగిన వాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా గమనించాలి, అన్నలు ఈయనకి ఏం చేశారు? కీడు చేశారా లేదండి? కీడు చేశారా లేదా? నిజంగా సొంత రక్తంలో పుట్టినటువంటి తమ్ముడిని తీసుకెళ్ళి అమ్మేశారంటే కీడు చేసినట్టే కదా. ఏమన్నా కీడు చేసినట్టే కదా. ఇప్పుడు ప్రియులరా, కీడు చేసిన వారు ఎవరి చేతికి దొరికారు? యోసేపు చేతికి దొరికారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు నిజానికి మనమైతే మనకు ఎవరైనా నష్టం కలిగిస్తే, ఇప్పుడు వాడు మన చేతికి దొరికితే మనం ఏం చేస్తాం? రెట్టింపు నష్టం కలిగిస్తాం. అవునా కదండి? రెట్టింపు నష్టం కలిగిస్తాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, రెట్టింపు నష్టాన్ని కలిగిస్తాం. కానీ ప్రియులారా, ఇక్కడ యోసేపు ఏం చేశాడంటే, యెహోవాకు భయపడువాడిగా ఉన్నాడు కనుక ఇప్పుడు అన్నలు తీసుకొచ్చినటువంటి ఆ సొమ్ము కూడా ఏం చేశాడంట? దాంట్లో పెట్టేశాడటండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే కీడు చేసిన అన్నలకు యోసేపు ఏం చేశాడు? మేలు చేశాడండి. ఈరోజు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే కీడు చేసిన వారికి కూడా మనం ఏం చేస్తాం? మేలు చేస్తామండి. అంతే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కీడు చేసిన వారికి కూడా ఏం చేస్తాం? మేలు చేస్తామండి. అందుకే దేవుని వాక్యం అంటది కదా, మనం ఎప్పుడు మంచే విత్తాలటండి. ఏం విత్తాలి? మంచి విత్తాలండి. మంచి విత్తితే ఆ మంచి అనే పంటనే కోసుకుంటామండి మనం. చెడు విత్తితే చెడునే కోసుకుంటామండి అండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞత వచనమే మీ నోట మీరు ఏం చేయాలి? పలకాలి. అంటే కీడు చేయడం అంటే సర్వసాధారణంగా ఏ మనిషి అయినా సరే, ఏమంటే ప్రియుల, క్రియ రూపంలో చేసే కీడు కంటే కూడా మాట రూపంలో చేసే కీడు ఎక్కువ ఉంటుందండి. మాట రూపంలో చేసే కీడు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి తిమోతి గారు నాకు ఏదైనా నష్టం కలిగించారనుకోండి, ఆయన నాకు వెంటనే దొరకడు. ఈ లోపు నేను దేంతో చేస్తాను? ఆయనకి నోటితో చేయడం ప్రారంభిస్తాను. తిమోతి గారు అలాంటి ఆయన, ఇలాంటి ఆయన, అలా చేశాడు, ఇలా చేశాడు, అది ఇది అని చెప్పి నోటితో ఏం చేయడం ప్రారంభిస్తాం? కీడు చేయడం ప్రారంభిస్తాం. దేవుని వాక్యం అంటుంది, ఒకవేళ నీ గురించి చెడ్డగా మాట్లాడినా సరే నువ్వు మంచిగా మాట్లాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒకవేళ ప్రియులారా నీకు కీడు చేసినా సరే నువ్వేం చేయాలి? మేలే చేయాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు మేలే చేస్తాడటండి. యోసేపు దేవుని భయం కలిగి ఉన్నాడు కనుక ఏం చేస్తా వచ్చాడు? మేలు చేస్తా వచ్చాడు. మేలు చేస్తా వచ్చాడు. ప్రియులారా నిజంగా అమ్మేశారండి. పాడునూతులో వేసేసారండి. ప్రియులారా గమనించాలి, వర్తకులకు అమ్మేశారండి. నిజంగా వారు చేసిన కీడు మామూలుదేం కూడా కాదు, అది గుండెల్లో ఉండిపోయే కీడండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కొన్నిసార్లు చూడండి, కొంతమంది చేసిన కీడు మన జీవితంలో ఎప్పటికీ కూడా ఏం చేయలేం? మర్చిపోలేం. ఒక్కొక్కళ్ళు చేసిన కీడుకి 10-20 సంవత్సరాలు నువ్వు వెనక్కి పడిపోతావు. ఎన్ని సంవత్సరాలు? 10-20 సంవత్సరాలు పడిపోతావు. ఏమండి, మళ్ళీ లేవడానికి చాలా కష్టం అయిపోద్ది. అయినా దేవుని వాక్యం అంటుంది, ఆశ్చర్యకరుడు తెలియజేస్తున్నాడు, కీడు చేసిన వారికి కూడా మీరేం చేయాలి? మేలు చేయాలి. అదే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కీడు చేసిన వారికి కూడా మేలు చేయటమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ రోజున సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, భయభక్తులు కలిగిన వారు ఎలాగుంటారో చూసాం. ఎలా ఉంటారండి? మొదటేంటి? చెడుతనమును విసర్జిస్తారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం చేస్తారు? చెడుతనాన్ని విసర్జిస్తారు. రెండవది అమ్మా, ఇంటి వారి రక్షణ కొరకు వాడు సిద్ధం చేశాడు. ఎవరు? నోవహు. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు తన ఇంటి వారిని ఏం చేస్తారు? రక్షించుకుంటారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మూడవది, ఆతిథ్యం ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏం చేస్తారంట? ఆతిథ్యం ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఏమంటే నాలుగవది, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తారు భయభక్తులు కలిగిన వారు. ఐదవది, యథార్థంగా ఉంటారు. కీడు చేసిన వారికి మేలు చేస్తారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకొక మాట మనం చూసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం చదవండి. హెబ్రీ 12:29 చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం.
హెబ్రీ 12:29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగిందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమండి, భయభక్తులు కలిగి ఉన్న వారు ఏం చేస్తారు? ప్రీతికరమైన సేవ చేస్తారంటే ఎవరికి? దేవునికి. ప్రీతికరమైన సేవ చేస్తారంటే ఎవరికి? సంఘానికి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్తా, హల్లెలూయా. ప్రియులారు గమనించాలి, ఇది నన్ను ఆలోచన చేస్తే మన తండ్రి దేవుడు, మన తల్లి సంఘం అండి. ఇప్పుడు మనం యెహోవా యందు భయభక్తులు గలవారమైతే తండ్రికి ఏం చేస్తాం? ప్రీతికరమైన సేవ చేస్తాం. ఏమండి, యెహోవా యందు భయభక్తులు గలవారమైతే సంఘానికి ఏం చేస్తాం? ప్రీతికరమైన సేవ చేస్తాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం చేస్తాం? ప్రీతికరమైన సేవ చేస్తాం. నిజానికి ఏమండి, ఇండియాలోనే కాదు, దుబాయ్లోనే కాదు, ఏ దేశంలో అయినా సరే అందరూ గెస్ట్లేనండి. అందరూ ఎవరు చెప్పండి? గెస్ట్లే. ఏమండి, నిజానికి గెస్ట్ స్పీకర్ లేట్గా రావాలి. ఏమన్నా అవునా కదా? ఎక్కడైనా గెస్ట్ స్పీకర్ లేట్గా వస్తారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసులు అందరూ ఏమైపోయారు? గెస్ట్లు అయిపోయారండి. అందరూ గెస్ట్లే. ఇంతకీ ఇప్పుడు మొదట రావాల్సింది ఎవరంటే పాస్టర్ గారు రావాలి, మొదట రావాల్సింది ఎవరంటే పెద్దలు రావాలి, మొదట రావాల్సింది ఎవరంటే ఏమండి ప్రియులారా నడిపించేవారు రావాలి, తర్వాత గెస్టులు మాత్రం లేట్గా వస్తారు. ఏమండి ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు గలవాడవైతే నువ్వేం చేస్తావో తెలుసా? ప్రీతికరమైన సేవ చేస్తావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు నీవు నేను మనందరం కూడా ఒకటే అనుకోవాలండి, నా పని అక్కడ ఏదైనా ఉన్నదేమో, నేను ఏమైనా చేయాలేమో దేవుని పని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమైనా దేవుని పని చేయాలేమో. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్తా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఇక్కడికి వచ్చి చైరేసినా సరేనండి, అది దేవుని సేవ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ శుభ్రం చేసినా అది దేవుని సేవే. ప్రియులారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆశ్చర్యకుడు తెలియజేస్తున్నాడు, మనం ఎప్పుడు కూడా గెస్ట్లా ఉండొద్దండి. ఎలా ఉండాలి? సేవకుల్లాగా మారిపోవాలండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎలా మారిపోవాలి? సేవకుల్లాగా మారిపోవాలట. మనందరం ప్రీతికరమైన సేవ చేయాలంట ప్రభుకి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన సేవ చేయాలి. ఏ సేవ? ఇష్టమైన సేవ. చాలామంది సేవ చేస్తారు కానీ అది దేవునికి ఇష్టమవుతుందో లేదో చూసుకోరు ప్రియులరు. కానీ ఆయనకి ఇష్టమయ్యే సేవ మనం చేయాలంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయనకి ఇష్టమైన సేవ చేస్తాడు. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇష్టమైన సేవ చేస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ప్రీతికరమైన సేవ చేస్తాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనందరం ఎలాగుండాలంటే సేవకుల వలె మారిపోవాలి, దేవునికి పరిచారకులుగా మారిపోవాలండి. చూడండి, ఒక భక్తుడు అంటాడు, ప్రియులరా, లేటుగా రావడం వలన నువ్వు దేవునికి ఏమీ చేయలేవంటండి. లేటుగా రావడం వలన దేవుని కోసం ఏం చేయలేవండి. ఏమైనా చేయగలవా? ఏమన్నా చెప్పండి. లేటుగా వెళ్తే ఏమైనా చేయగలమా? ఏమి చేయలేమండి. అందుకే ఒక భక్తుడు పోలికి చెప్తాడు కదా, చనిపోయిన వారిని పక్కన లేట్ పెడతారు కదండి. ఎవరి పక్కన? చనిపోయిన వారి పక్కన లేట్ పెడతారు. ఆలస్యంగా వచ్చే వారి పక్కన కూడా ఏమంటారు? లేటుగా వచ్చామంటారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే దానికి దీనికి ఎక్కడో దగ్గర సంబంధం ఉంది. నిజమే, దేవుడు కూడా చెప్తున్నాడు ఏంటంటే, మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం మీరు కలిగి ఉన్నారు కానీ మీరు మృతులే. ఎవరి గురించి? ఆలస్యంగా వచ్చేవారి గురించి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకంటే ఆలస్యంగా వస్తే నువ్వు దేవుని కోసం ఏం చేయలేవు. ముందొస్తే కనీసం పాట పాడతావు, అవునా కదండి? ముందొస్తే ఏదైనా చేయగలవు, సాక్ష్యమైనా చెప్పగలవు. ముందొస్తే ప్రియులారు గమనించాలి, ఏదో ఒకటి దేవుని పని నువ్వు చేయగలవు, దేవునికి ఉపయోగకరమైన పాత్రగా ఉండగలవు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారు గమనించాలి, ఆలస్యమైంది అంటే నువ్వు దేవుని కోసం ఏమీ చేయలేవు. గుర్తుపెట్టుకోండి, ఆయనకు మనం ఏ విధమైన పాత్రగా కూడా ఉపయోగపడలేము. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు గలవాడు దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి సేవకులుగా ఉందాం ప్రియులారా, ఆయన పని చేసేవారిగా ఉందాం, ఆయన పరిచారకులుగా ఉందాం. అందరం కలిసి ఆయన రాజ్యాన్ని ఏం చేయాలంట? మనం స్థాపించాలట, కట్టాలటండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని కట్టాలటండి. మనందరం ఆయన రాజ్యాన్ని స్థాపించాలంట. అలా దేవుడు మిమ్మల్ని రాబోయే దినాల్లో బహుబలముగా వాడుకొని దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన సేవకులుగా ఇక్కడున్న ప్రతి ఒక్క విశ్వాసాన్ని దేవుడు తీర్చిదిద్దునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అందరూ తల్ల వంచండి ఒక్కమారు, అందరూ ఒక్కసారి ఇలా కళ్ళు మూసుకోనండి.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన శత్రువుల చేతి నుండి నువ్వు విడిపించబడతావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన నా ప్రియమైన దేవుని బిడ్డ, శక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, నువ్వు ధైర్యంగా ఉంటావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన నీవు నీ కోరికను నెరవేర్చుకోగలుగుతావు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవాడు చెడుతనాన్ని విసర్జిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ప్రియులరా చెడుతనానికి దూరంగా ఉంటాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆశ్చర్యకాడు తెలియజేస్తున్నాడు. ఈరోజు అందరం ఒకసారి రెండు చేతులు ఆకాశం చాపి, రెండు చేతులను చాపి వీళ్ళైతే ఒక్కసారి లేచి నిలబడి దేవునితో మాట్లాడదాం. అందరం మాట్లాడదాం, దేవునితో మాట్లాడదాం. కదిలించబడదాం. అందరం కదిలించబడదాం. అందరూ మాట్లాడదాం. అందరి స్వరం వినబడేలాగా. నా ప్రియ దేవుని బిడ్డ, నీ నోరు ఎప్పుడైతే మాట్లాడడం ప్రారంభిస్తుందో దేవుని ఆత్మ నీలోకి వెళ్తుంది. నీ నోరు మూయబడి ఉంటే దేవుని ఆత్మ నీలోనికి వెళ్ళదు. దేవుని ఆత్మ నీలోనికి వెళ్ళాలి అంటే నీ నోరు తెరవబడాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, మీ నోరు తెరవండి, దాన్ని నేను బాగుగా నింపుతాను. మీ నోరు తెరవండి, నేను దాన్ని బాగుగా నింపుతాను. హల్లెలూయా. కన్నీరంతా నాట్యమాయెను, కష్టాలన్నీ మాయమాయెను. కన్నీరంతా నాట్యమాయెను, కష్టాలన్నీ మాయమాయెను. నా యేసుని సన్నిధిలో, రాజుని సముఖములో, నా యేసుని సన్నిధిలో, రాజుని సముఖములో కన్నీరంతా నాట్యమాయెను, కష్టాలన్నీ మాయమాయెను. కన్నీరంతా నాట్యమాయెను, కష్టాలన్నీ మాయమాయెను. నా యేసుని సన్నిధిలో, రాజుని సముఖములో, నా యేసుని సన్నిధిలో, రాజుని సముఖములో ఆరాధన 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 ఆరాధన. కన్నీరంతా నాట్యమాయెను, కష్టాలన్నీ మాయమాయెను. కన్నీరంతా నాట్యమాయెను, కష్టాలన్నీ మాయమాయెను. నా యేసుని సన్నిధిలో, రాజుని సముఖములో, నా యేసుని సన్నిధిలో, రాజుని సముఖములో. లోకమంతా నన్ను చూచి బహుగా నన్ను ద్వేషించిన, లోకమంతా నన్ను చూచి బహుగా నన్ను ద్వేషించిన, కొంచెమైనా దిగులు చెందను, ఇంచు కూడా నేను
కదలను, కొంచెమైనా దిగులు చెందను, ఇంచు కూడా నేను కదలను. ఆరాధన ఆరాధన. అందరూ మీ కుడి చేయి పైకెత్తు, అందరూ మీ కుడి చేయి పైకెత్తు, అందరూ ఏకీభవించి పాడదాం. ఆరాధన 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 ఒకసారి మీ కుడి చేయి పైకెత్తి. నిన్ను నువ్వు దేవునికి బలిగా మార్చబడటమే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిన్ను నువ్వు దేవునికి బలిగా మార్చుకోవడమే, నిన్ను నువ్వు దేవునికి బలిగా మార్చుకోవడమే. నీ శక్తి, నీ బలం, నీ యొక్క ఓపిక, నీ స్వరమంతా ప్రభు కొరకు ఉపయోగించడం, ప్రభుని ఆరాధించడం అంటే. నా యేసు ప్రభువా, ఇంతవరకు తండ్రి ఇదిగో అల్పుడని మట్టివాడని ఎన్నికలేని వాడు నన్ను నిలబెట్టుకున్న విధానం బట్టి నీ కొందనాలు. ఇప్పుడు ఇదిగో ముగిస్తా ఉన్నాం. ఎత్తుపడిన వాక్యము బిడ్డలందరి హృదయాలలో పడి ఫలించుటకు మీరే సహాయం చేయమని, నీ బిడ్డల చుట్టూ నీ ప్రసన్నతను ఉంచమని, ఈ చక్కని అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నీ పాదముల దగ్గర నీకు కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ తండ్రి నన్ను ఇంకను బలపరచమని, సంఘాన్ని ఆశీర్వదించమని, దేవుని పరిచర్యలో వాడబడుతున్న సేవకులు తిమోతి గారిని ఆశీర్వదించి, ఉదయ్ గారిని, పెద్దలందరినీ ఆశీర్వదించండి, అందరిని దీవించండి. నిశ్చితమైతే నిరాకడ ఆలస్యమైతే ప్రభువా మరొకసారి ఇలాగ నన్ను మేమందరం కలిసి ఆరాధించడానికి అవకాశం ఇవ్వమని యేసు క్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు. మీకోసం తప్పక ప్రార్థిస్తాం. మా ఫోన్ నెంబర్ 7981258890. రెండవ నెంబర్ 8374103371. ఆమెన్. అందరికీ వందనాలండి.